హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. క్వీన్ ఆఫ్ కాయిన్స్ ఏంటి అంటే మీరు ఒక సక్సెస్‌ని, ఒక అచీవ్‌మెంట్‌ని చేశారు. ఆ సక్సెస్, అచీవ్‌మెంట్‌ని ఎదుటి వాళ్ళు రికగ్నైజేషన్ చేయటమే కాకుండా మీకు తెలియబోతుంది. నేను అచీవ్ చేశాను. నేను సక్సెస్ అయ్యాను ఈ పనిలో అనేది మీరు గుర్తించబోతున్నారు. మీ సెల్ఫ్‌గా మీరు గుర్తింపుని తీసుకోబోతున్నారు. అండ్ మీరు ఒక ఇన్‌స్పిరేషన్‌గా కూడా మారబోతున్నారు. ఓకే. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోబోతున్నారు. ఇన్‌స్పైర్ అవ్వబోతున్నారు. ఓకే. ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి. అండ్ ఏస్ ఆఫ్ కప్స్. యూనివర్స్ మీరు అనుకున్న దానికన్నా 2 టైమ్స్, 3 టైమ్స్ ఎక్కువగా మీకి రిజల్ట్‌ని పాజిటివ్‌గా, ఫేవరబుల్‌గా మార్చబోతుంది. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ రాబోతుంది. 2 టైమ్స్, 3 టైమ్స్ ఓకే. మీకు ట్రిపుల్ కానివ్వండి, అలా అవ్వబోతుందనమాట. మనీ కానివ్వండి, ఏదైనా సరే. ఒకవేళ మీరు ఎదుటి వారి నుంచి ప్రేమను, కేర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ వారం అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుందండి. బ్రింగ్ ఎ జెంటిల్ టచ్. ఎవరైతే మిమ్మల్ని ఇన్‌స్పైర్ తీసుకొని మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారో, వాళ్ళకి మీరు ఏమైతే చెయ్యగలరో, మీ మీ వరకు మీరు ఎంతైతే 100% ఇవ్వగలరో ఓకే. ఆ 100% అనేది వాళ్ళకి మీ గైడెన్స్ ఇచ్చేయండి. ఓకే. యూ కెన్ గివ్ అన్నమాట. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే, యూజ్ యువర్ మైండ్ వైజ్‌లీ వచ్చింది. ఓకే. మీకేవైతే యూనివర్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతుందో, అబండెన్స్ అనేది మీకు రాబోతుందో ఈ వారం, వాటికి ఆపర్చునిటీస్‌కి ఓపెన్‌గా ఉండండి. అండ్ ఆ ఆపర్చునిటీస్‌లో మీ ప్లేస్ ఏంటి అనే దానికి కానివ్వండి, ఏదైనా సరే ఒక సజెషన్ ఇచ్చేటప్పుడు, ఒక గైడెన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఆపర్చునిటీస్‌ని మీరు యూజ్ చేసుకునేటప్పుడు కానివ్వండి, వైస్‌గా యూజ్ చేయండి. బీ థాట్‌ఫుల్‌గా మీ మైండ్‌ని యూజ్ చేసి 100% మీ మైండ్‌ని పెట్టి వర్క్ చేయండి. రిజల్ట్స్ అనేవి మీకు పాజిటివ్‌గా ఉన్నాయండి ఈ వారం. యూనివర్స్ మీ వెనక ఉండి మీ సక్సెస్‌ని, మీ మూవ్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండండి అని మెసేజ్ అయితే ఇచ్చిందండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. అన్నీ క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.